పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు యోధాకునిచుడు నా ప్రతి అసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసున మార్గం యేసున సత్యం జీవమని పాడెదం యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం ఆయనే నా సర్వము ఆయనే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందంతో పాడెదం నా ప్రతి అసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం అందరు కలిసి పాడదాం యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం ఆయనే నా సర్వము ఆయనే నా సమస్తము ఆయనే నా సంగీతము ఆనందంతో పాడెదం ఆయనే నా సర్వము ఆయనే నా సమస్తము ఆయనే నా సంగీతం ఆయనే నా సంగీతము ఆనందంతో పాడెదం ఆనందంతో పాడెదం నా ప్రతి అసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు 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 యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం యేసున మార్గము యేసున సత్యం జీవమని పాడెదం You are the way, you are the truth, you are the light of the life. You are the way, you are the truth, you are the light of my life. Yes, na margamu, yes, na satyam,
జీవమని పాడేదం. యేసిన మార్గము, యేసిన సత్యము, జీవమని పాడేదం. Lord, we worship you, God. ఆరాధనా ప్రభువా నీకే, ప్రభువా నీకే నా ఆరాధనా. నీవిచ్చిన ఈ జీవితం, నా జీవితం నీకే అంకితము. ఆరాధనా ప్రభువా నీకే, ప్రభువా నీకే నా ఆరాధనా. నీవిచ్చిన ఈ జీవితం, నా జీవితం నీకే అంకితము. సిలువలో నాకై అర్పించిన నీ బలియాగమా, బ్రతికించెను నన్ను అనుదినము అనుక్షణం నీ మహిమకై. సిలువలో నాకై అర్పించిన నీ బలియాగమా, బ్రతికించెను నన్ను అనుదినము అనుక్షణం నీ మహిమకై. యేసయ్యా నా దైవమా, నా ప్రాణమా, నా ఆరాధనా. యేసయ్యా, యేసయ్యా నా దైవమా, నా ప్రాణమా, నా ఆరాధనా. ఆరాధనా ప్రభువా నీకే, ప్రభువా నీకే నా ఆరాధనా. నీవిచ్చిన ఈ జీవితం, నా జీవితం నీకే అంకితము. Lord, we want to thank you, God, for your love and mercy upon this place. Thank you, Lord, for this church of Father that comes together to love you, to honor you, to, Lord, to come together, oh Father, to worship you. I pray that you will bless this church. Lord, I pray, God, that you will open their hearts and minds, and Lord, as the word will come, Lord, and cleansing their minds, oh Father, and making them new, oh Lord. Yes, Lord. We bless them, God. We bless them. In Jesus' name we pray. Amen. దేని స్తోత్రం. ఇంతవరకు వర్షిప్ లీడ్ చేసిన ప్రవీణ్ రాజ్ గారు వారి కుటుంబానికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రవీణ్ రాజ్ గారిని, సిస్టర్ గారిని ఇంట్రొడ్యూస్ చేయడానికి మన మధ్యన కేటీ మేరీ గారు ఉన్నారు.
వారు ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. దేవుని నామముకు వందనములు కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఒక కుటుంబంగా దేవుని పేరట వందనాలు చెల్లించుకునేందుకు మనకి ఇచ్చిన అవకాశం అయితే దేవుని స్తుతులు. నాకు ఇచ్చిన అవకాశం అయితే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మరి ప్రవీణ్, ప్రియాంక ఇద్దరు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియాంకని నేను చాలా సంవత్సరాల నుంచి ఎరిగి ఉన్నాను. ప్రియాంక మాతో ఇంగ్లీష్ choir లో యూనియన్ బాప్టిస్ట్ చర్చ్ లో పాడేది. తన చిన్న వయసు నుంచి మాతో పాటు కలిసి పాటలు పాడి మమ్మల్ని చాలా ఉజ్జీవింపరిచింది కూడా. అంటే బికాస్ షీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ అనదర్ ఫెయిత్, అన్యుల కుటుంబం నుంచి వచ్చింది. తర్వాత చాలా బలంగా అంటే వాడబడింది. చాలా సింపుల్ అమ్మాయి, అంటే పూర్తిగా డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ ఎంకరేజింగ్. తనతో పాటు ఉన్న choir members ని కూడా చాలా ఎంకరేజ్ చేసింది. అయితే మధ్యలో మరి నాకు తెలియదు కానీ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ టు ట్రాన్స్లేట్ కొన్ని సాంగ్స్. అంటే ఆంధ్రప్రదేశ్ కీర్తనలు తెలుగు నుంచి తను నన్ను ట్రాన్స్లేట్ చేసి ఇమ్మనేది, ఇంగ్లీష్లోకో మరి హిందీకో దేనికో. అండ్ ద రీజన్ బిహైండ్ నాకు అర్థం అవ్వలేదు అప్పుడు. తర్వాత తెలిసింది అది దానికి కారణం తనకి కాబోయే భర్త అని. వాళ్ళిద్దరూ కలిసి సేవ చేస్తున్నారని నాకు తర్వాత తెలిసి చాలా సంతోషం అనిపించింది. బికాస్ హీఈస్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్, తెలుగు అబ్బాయి ప్రవీణ్. మరి అందుకే ఆంధ్రప్రదేశ్ అదే అనుకుంటున్నాను. ప్రియాంక నువ్వే చెప్పాలి, నాకు తెలియదు, మేబీ దాట్స్ ద రీజన్. అండ్ తర్వాత షీ వెంట్ అవే. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినాక షీ గాట్ మ్యారీడ్. అండ్ వాళ్ళిద్దరూ చాలా చాలా స్ట్రాంగ్ గా వాడబడుతున్నారు. దానికి దేవునికి స్తోత్రములు. తర్వాత ప్రవీణ్ గారు అమ్మగారిని కూడా నేను కలిశాను. చాలా మంచి సహోదరి ఆవిడ, చాలా బాగా మాట్లాడారు ఆ రోజు. అండ్ God bless you, Praveen and Priyanka, and welcome to our church, and we are very happy to have you here. And చాలా చాలా సంతోషం, and hope you will enjoy your fellowship with us. And I promise we are a very strong family in the Lord. I mean the church, the congregation, and I swear you will be really happy and you will enjoy your fellowship, and you will also be encouraged by our fellowship because we are strong in the Lord. Praise God for that. Thank you very much, Kanna. Over to Kanna. Thank you, sister. Thank you. అక్క ఇంట్రొడ్యూస్ చేసింది. అక్క ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా. ప్రవీణ్ రాజు గారు వారి యొక్క సేవ పరిచయం గురించి 2 మాటలు చెప్పి వాక్యార్థం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేయించున్నాం. ఓవర్ టు యు ప్రవీణ్ రాజు. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సిస్టర్. ఇట్ వాజ్ చాలా ఆనందంగా ఉంది మీ మధ్య అసలు మాట్లాడడం. బేసిక్లీ నేను నడిపించే పరిచర్య చర్చ్ హైటెక్ సిటీ, హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ అందరూ వేరే వేరే సిటీస్ నుంచి, ఇండియా నుంచి, వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో నా పరిచర్య ఉంది. సో కొంచెమే ఇంటరప్ట్ లిటిల్ బిట్, నేను కొంచెం మర్చిపోయాను. ఒక హైలైట్ ఏంటంటే ప్రియాంక బ్లెస్సింగ్స్ అనే పాటలో, అంటే మొత్తం కంట్రీలో పెద్ద పెద్ద సింగర్స్ తో పాటు, ఐ డోంట్ నో హౌ మెనీ సింగర్స్ వర్ దేర్ ఇన్ దట్. ఎంతమంది ఉన్నారు? ప్రియాంక హౌ మెనీ తెలీదు. 11 కదా? 8 languages, so almost yeah, 11 singers, 11 singers, 8 languages. Singers, 8 languages. 8 భాషల్లో 13 మంది కలిపి పాడిన దాంట్లో ప్రియాంకని సెలెక్ట్ చేసుకున్నారు ఒడియా పాడటానికి. అండ్ ప్రియాంక వాజ్ దేర్. ఆ బ్లెస్సింగ్స్ పాట ఇప్పుడు చాలా, అంటే ఇట్స్ ఫేమస్ ఆల్ ఓవర్. అది ముందు ఇంగ్లీష్ వర్జన్, తర్వాత ఇప్పుడు అన్ని భాషల్లో వస్తుంది. అని అదొక విషయం నేను హైలైట్ చేద్దాం అంటున్నాను, ఎందుకంటే దేవునికి అంటే టు గ్లోరిఫై గాడ్, దేవుని మహిమార్థంగా. థ్యాంక్ యూ. Sorry, I took the time. I mean, I think it's a glory. Yeah, it's glory. ఎందుకంటే తను ఏదైతే విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిందో సేవలోకి వచ్చినాక దేవుడు ఏ విధంగా అయితే వాడుకుంటున్నాడో అది దేవుని వల్లనే ఉంటుంది. కాబట్టి ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్. వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు కూడా ఇట్ వాజ్ సచ్ ఎ జాయ్. అంటే ఇండియాలో మొత్తం బెస్ట్ సింగర్స్ని దే వర్ సెలెక్టింగ్,
and they wanted her to be on that video. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత there has been such a blessing also after that మాకు. సో మేము ఇందాక పాడిన తెలుగు పాట ఒకటి ఆరాధన అనేది, అది నేను రాసింది మెనీ ఇయర్స్ బ్యాక్. సో నేను తను కలిసి ఇప్పుడు పాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ, సో థ్యాంక్ఫుల్ టు యూ. సో నేను జస్ట్ వాంటెడ్ టు షేర్, పాస్టర్ అడిగినట్టు నేను పరిచర్య ఈ ప్రాంతంలో చేస్తున్నందుకు నా మోస్ట్ ఆఫ్ మై టీచింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ నుంచి మాట్లాడిన వాళ్ళు ఇక్కడ వస్తారు కాబట్టి తెలుగు చాలా తక్కువ. సో నేను ఎక్కువ మటుకు ఇంగ్లీష్లో పరిచర్య చేయడం ఇది ఐఎమ్ ట్రైంగ్. ఇక్కడ మీ దగ్గర నేను తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను నేను. సో ఇన్ కేసు నా మధ్యలో ఒకవేళ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు అంటే సరిగ్గా మాట్లాడలేకపోతే ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను క్షమించండి. బట్ ఎనీవేస్ ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ. నేను చాలా సంతోషంగా మీ మధ్య యాక్చువల్లీ వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి. సో with wasting not much of time, మనం we'll get into the word. మనం వర్డ్లోకి వెళ్దాము. I request pastor ఒక ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. పాస్టర్ కర్ణాకర్ గారు, సారీ, can you pray pastor? Yeah. మా పరిశుద్ధులను చేయగల మా యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినాన్ని తరపున నీ ప్రేమ సేవకులను తరపున ప్రవీణ్ రాజ్ గారిని తరపున నువ్వు వాడుకుంటున్న విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. హైదరాబాద్ లాంటి పట్టణంలో తరపున నీ బిడ్డల తరపున విరివిగా వాడుకుంటూ రాజా నీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకు నరపున నీ బిడ్డ పడుచున్న ప్రయాస అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవన కాలంలో కాడి మోటి నర్మికి మేలని చెప్తున్నారు తండ్రి. రాజా నీ యొక్క శిలువ భారం తరపున నీ బిడ్డ మోయిచుండగా రాజా నీ సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడుచున్న ప్రయాస వారి కుటుంబానికి ఆశీర్వకరంగా మీరు మలచమని ప్రార్థిస్తున్నాను. వారి సంఘాన్ని మీరు ఆశ్రయించని నీకు వందనాలు తండ్రి. ఈ దినాంతరపు ఎన్హోకొడే ప్రార్థన మందున ప్రేమించినైనా వారు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం విన్న నా దేవ పరిశుద్ధాత్ముడ నీ బిడ్డను తాకి తన ప్రభు కూడి వచ్చిన ప్రతి వారికి ఆశీర్వకరమైన మాటలు మీరు అందించి నడిపించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్ళక ముందు నాకు ఐ వాంట్ టు ఆస్క్ 2 questions. 2 questions మేము ముందు ఉంచుతాను. అండ్ ఆఫ్టర్ దట్ క్వశ్చన్ నేను వాక్యంలోకి వెళ్తాను. ఓకేనా మీకు? ఓకే. ఫస్ట్ క్వశ్చన్, నెబుకద్నెజర్ అనే కింగ్ ఒక స్టాచ్యూ నిలబడి, అది ఎవరి స్టాచ్యూ? అన్మ్యూట్ చేసి మాట్లాడలే. Once again, question once again. It was his own statue. నెబుకద్నెజర్ కింగ్ నెబుకద్నెజర్, డానియల్ చాప్టర్ కదా, డానియల్ దీంట్లో నెబుకద్నెజర్ ఒక స్టాచ్యూ నిలబడతాడు. His own statue. No, ఆయనకు ఒక డ్రీమ్ వచ్చింది. ఓకే. దాంట్లో 5 different లోహాలు, gold and iron, like that. Yes. 5 stages of statue. 5 రకాల లోహాలు. అవును, అది సెకండ్ చాప్టర్ లో ఆ డ్రీమ్ ఇంటర్ప్రిట్ చేసింది డానియల్. కానీ 3rd చాప్టర్ లో తను ఒక స్టాచ్యూ తనే నిలబెడతాడు. అది ఆయనదే కదా, not his own. అది కంప్లీట్ గోల్డ్. అది was it not his own statue? అది మీరు చెప్పాలి. ఓన్ స్టాచ్యూ ఎంతమంది ఓన్ స్టాచ్యూ అంటారు? అనుకుంటాను నేను, It's a good thing to learn actually. చెప్పండి, అడుగుతున్న ప్రశ్న అడుగుతున్న సమాధానం చెప్పండి.
ఓకే, ఎంతమంది ఓన్ స్టాచ్యూ అంటారో అది మీరు చెప్పండి. మీరు థమ్స్ అప్ ఇవ్వచ్చు ఒకవేళ ఓన్ స్టాచ్యూ అంటే. సారీ, అందరూ వీడియోస్ ఆన్ చేసుకున్నట్టున్నారు. ఆన్ చేసుకోవడం మంచిగా అవుతుంది. నాకు కూడా చూడడానికి యా విల్ బి నైస్ ఇఫ్ యూ గైస్. ఇంకా The time is చేయకుండా maybe what I'll do is I'll read the scripture. Okay, Daniel 3rd chapter 1st verse. ఎవరైనా చదవగలుగుతారా? రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించారు. అది 60. ఇంకా దాని తర్వాత అవసరం లేదు. ఫస్ట్ వర్స్ లో ఏం రాసి ఉందండి? బంగారు ప్రతిమ ఒకటి, గోల్డ్ స్టాచ్యూ. ఇట్స్ అ గోల్డెన్ స్టాచ్యూ. Bible doesn't say it was his own statue. చూసారా అది? People have imagination that second chapter la gold తన గురించి మాట్లాడినందుకు డ్రీమ్ లో గోల్డ్ తలకాయ ఒక స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ గురించి డ్రీమ్ లో వస్తుంది తనకి. దాని ప్రకారం పీపుల్ హ్యావ్ ద imagination that it could have been his own statue. కానీ అక్కడ వెరీ క్లియర్ గా ఇట్ ఈస్, ఒకవేళ మనం రాసినాం అనుకో, మనం డానియల్ చాప్టర్ రాసినామంటే ఏమని రాస్తాము? నెబుకద్నెజరు తన ఓన్ స్టాచ్యూ ఐ మీన్ తన ఓన్ ఫేస్ ని ఒక గోల్డ్ లాగా తీసుకొని వచ్చి పెట్టాడు అని చెప్తాం, అవునా? కానీ బైబిల్లో ఇక్కడ వెరీ క్లియర్లీ రాసింది ఇట్ వాజ్ అన్ ఇమేజ్. ఎవరి ఇమేజ్ లో మనం క్లారిటీ ఒక్కసారి మనము 14th verse చూడండి, ఇదే చాప్టర్ లో థర్డ్ చాప్టర్. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినపడినది, ఇది నిజమా? చూసారా? వర్షిప్ ఎవరిని వర్షిప్ చేస్తలేరు నన్ను. మళ్ళీ ఒకసారి జరగండి పాస్టర్ గారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టింటాడు నా ఇమేజ్ ఎందుకు మొక్కుతలేరు అన్నారు. నా దేవతలు చేస్తాడు. సో బేసిక్లీ ఇదండి. సో I just wanted to bring you all to one attention. అందుకని నేను ఈ క్వశ్చన్ అడిగాను. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. Are you ready? Yes. I have a doubt in the first question itself. అది because he's saying yeah. నా దేవతని మీరు పూజించట్లేదు అని తర్వాత that is one part of the thing, and second part is నేను పెట్టిన స్టాచ్యూని వర్షిప్ చేయట్లేదు. అవును, నేను పెట్టిన. సో బట్ దేవత నేను నిలబెట్టిన స్టాచ్యూని వర్షిప్ చేయ. ద సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఇస్ యు ఆర్ నాట్ వర్షిపింగ్ మై గాడ్. Yes. Then second part is you're not worshipping the statue that I put up. So those are two things, no? Yeah, true. The statue that I put up, so that statue I put up is something different. Yeah. Yes, sir. నా స్టాచ్యూ అని చెప్పలేదు అంటున్నారు. You are not worshipping my statue andam veru. You are not worshipping the statue which I put up. Yes, sir. That two different things. Right, girl? Good. Sorry, ఈ వర్స్ లో యాక్చువల్లీ షద్రక్ మేషక్ అబేద్నెగో గురించి వచ్చింది. కెన్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్ అబౌట్ దట్? Yeah. షద్రక్ మేషక్ అబేద్నెగో, ఈ మూడు నేమ్స్ బిబ్లికల్ నేమ్స్ లేకపోతే క్రిస్టియన్ నేమ్సా కాదు? Christian names. Christian names, Yes. How many of you agree to that?
అందుకనే అతనికి నచ్చక చేంజ్ చేసేసాడు. ఓకే, ఏమని చేంజ్ చేసేది పాస్టర్ గారు? So I'll give you then. So chapter 1 verse 6 కి వెళ్ళండి. యూదులలో నుండి చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టున్నారు కానీ బ్రదర్ చదివేదా చదవనా? చాప్టర్ 1 verse 6 చదవండి. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండి నపుంసకుల అధిపతి దానియేలును బెల్తషాజరు అనియు, అనన్యాకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మేషాక్ అనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టాను. అర్థమైందా? సో అక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగో ఏదైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు జూయిష్ నేమ్స్ కావండి. రాజు పెట్టిన పేరు, అది రాజు పెట్టిన పేరు. రాజు బాబిలోన్ అంటే తెచ్చినట్టున్నా. సో షద్రక్ మెషక్ అబేద్నెగో ఉన్న ఏదైతే పేర్లు ఉన్నాయో బబిలోనియన్ పేర్లు అవన్నీ. ఈ మూడు ఫ్యాక్ట్ ఏంటంటే దీని గురించి ఏమంటారు రీడర్స్ ఏమంటారు అంటే, బేసిక్లీ దాన్ని స్టడీ చేసిన వాళ్ళు ఏమంటారు అంటే, ఇవి ఆ దేవుళ్ళు దేవతలు ఎవరైతే బాబిలోనియన్ దేవుళ్ళు దేవతలు ఉంటారో వాళ్ళ పేర్లండి. షద్రక్ మేషక్ అబేద్నెగో, దానియేలుకి బెల్షాత్సర్ అనే పేరు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అంటే బేసిక్లీ ఎట్లా అంటే జాన్కి వెంకటేశ్వర్లు అని, పీటర్కి రాముడని, లేకపోతే పాల్కి కృష్ణుడు అని పేర్లు ఎట్లా పెట్టడమో షద్రక్ మేషక్ అబేద్నెగో అట్లాంటి పేర్లు వాళ్ళ దీంట్లో. బట్ ప్రేజ్ గాడ్ ఏంటంటే ఆ పేర్లు అట్లా ఉన్నా గాడ్ కెన్ యూజ్ దెమ్. వాళ్ళు చేసిన వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల, షద్రక్ మేషక్ అబేద్నెగో తీసుకున్న స్టాండ్ వల్ల వాళ్ళ పేర్లు త్రూ అవుట్ ఫర్ ఇటర్నిటీ బైబిల్లా ముద్రబడి ఇట్ బికేమ్ ఏ స్టాండర్డ్ ఫర్ పీపుల్. ఇప్పుడు ఎవరైనా వినడానికి కూర్చున్నా కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో అనగానే మనకి వాళ్ళు ఏదైతే ఫైర్ త్రూ వెళ్ళారో ఆ సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వాట్ ఐ కెన్ సే ఈస్, మీలో ఎవరైనా కానీ యూ హ్యావ్ గోయింగ్ త్రూ ఫైర్. మీ పేరెంట్స్ ఏ పేరు పెట్టినా కానీ, ఎవరేం పేరు పెట్టినా కానీ, ఎవరేం అరే నువ్వు తెలివి లేనోడివి, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు అట్లాంటోడివి అన్నా కానీ, దేవుడితో స్టాండ్ అయిన వాళ్ళు దే విల్ సీ దెమ్సెల్ఫ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. సో I just wanted to give these two questions. మిమ్మల్ని కొంచెం excited చేయడానికి towards the scriptures. కానీ what I'm going to preach today, నేను దేని గురించి అయితే మాట్లాడబోతున్నానో అది డానియల్ 1st chapter లో ఉందండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం నేనేం చేస్తున్నానంటే డానియల్ గురించి 1st chapter I'll give you a little bit of we'll do a little study and see what God can speak through us to us. మనం దేవుడు ఈ 1st chapter చదివినాక దేవుడు మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం. I want any one of you to read from verses 3 to 6, chapter 1 verses 3 to 6. సేమ్ దానియేల్. రాజు అష్బేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగో ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వ
తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ చూడండి, వాళ్ళకి వీళ్ళని సెలెక్ట్ చేయక ముందు వీళ్ళకు కొన్ని క్వాలిటీస్ కోసం వెతికారు. ఏమేమి క్వాలిటీస్ అవి? భాష తెలిసి ఉండాలి, అందంగా ఉండాలి, సౌందర్యంగా, సకల విద్యా ప్రవీణతలో జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై అవును రాజనగరం నందు నిలువదగిన. సో ఇవన్నీ వాళ్ళలో ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేశారు. అవునా? సో వి నీడ్ టు ఈ సీజన్లో డానియల్, షద్రక్, మేషక్, అబేద్నగో వీళ్ళు నలుగురు, ద రీజన్ దే బీన్ సెలెక్టెడ్ వాజ్ బికాస్ దే వేర్ they were handsome. Bible English lo em rashi untadante they were handsome, they were with no physical defect, showing aptitude of every kind of learning, well informed, quick to understand, qualified to serve in the king's palace annadu ante telugulo meeku kuda clear ga unnadi. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము రాత్రి హ్యాండ్సమ్ కామండి కదా. మనం వెల్ ఇన్ఫార్మ్డ్, బైబిల్ ఇంగ్లీష్ లో వెల్ ఇన్ఫార్మ్డ్ ఉంటుంది. మనం రాత్రి వెల్ ఇన్ఫార్మ్డ్ కాదు. అవును, మనం ఒక రోజు ముందు పరీక్షలకు ఒక రోజు ముందు మనం చదువుకొని మనం పాస్ కావచ్చేమో కానీ మనకు నాలెడ్జ్ కాదు. రైట్? డానియల్ వెన్ బాబిలోన్ కింగ్ వచ్చి వాళ్ళని పట్టుకోక ముందటి నుంచే it shows he was working on his physical appearance, he was working in his mental strength, he was working in every area of his life. ఇది మనం బైబిల్లో చూడకపోయినా, అది మనం చదివి చూడకపోయినా మనకు అర్థమైపోతుంది. బికాస్ he was selected. What we need to understand, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో సీజన్స్ వస్తూ ఉంటాయండి. యేసు ప్రభు కూడా మన గురించి మాట్లాడేటప్పుడు సీజన్స్ గురించి మాట్లాడతాడు. మీకు ఈ సీజన్ ఉంటుందా తెలీదా, మీకు ఇట్లా వస్తుందని. సో ఫార్మర్ ఎప్పుడైతే మాట్లాడతాడో, ఫార్మర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సీజన్స్ గురించి మాట్లాడతాడు. సో మన లైఫ్లో కూడా చాలా సీజన్స్ వస్తూ ఉంటాయి. పాయింట్ ఏంటంటే మనం ఉన్న సీజన్ లో మనం ఎట్లయితే ప్రిపేర్ అవుతామో మన నెక్స్ట్ సీజన్ కి మనకు హెల్ప్ అవుతుంది. ట్రూ? We are so this is the first lesson that I want you to learn from the scripture. Your off season preparation brings in season opportunities. సారీ టు ఇంటరప్ట్ బ్రదర్ ప్రవీణ్, మీరు కంఫర్టబుల్ ఉన్నారా మాట్లాడడానికి, లేకపోతే ట్రాన్స్లేషన్? I mean, like అది చెప్పాను కదా, కొంచెం like I have to shift between Telugu and English in my mind. ఒకవేళ నార్మల్ గా ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు అంటే I can go forward with English. ఓకే ఓకే అంకుల్, పేటర్ అంకుల్ గారు, పీటర్ ఒక నిమిషం. అంకుల్ మీరు కంఫర్టబుల్ అండి? ట్రాన్స్లేట్ చేస్తారు అంకుల్? అంకుల్ బిజీలో ఉన్నారా? ఒక్క నిమిషం. అంకుల్ కొంచెం ట్రాన్స్లేట్ చేస్తే కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు. మీరు చేయండి అంకుల్. చేయండి. సరే అమ్మా, సరే. రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా, చేయమంటారా?
పర్లేదు Yes. చేయండి అంకుల్, మీరు చేయండి. సరే అమ్మా, చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. Thank you, Brother Peter. Ah. You know, the reason Brother Peter is selected right now because he is now, I mean, he knows well how to translate. అదేం కాదులేండి, దట్ ఈస్ నాట్ ద రీజన్. మెసేజ్ లో చెప్తున్నాను మీకు. Opportunity comes in, I mean, unknowingly. మనకు తెలియకుండా అవసరతలు వస్తాయండి, ఆ పరిస్థితులు కల్పించబడతాయి. Yes. So what we need to understand is how you prepare well in this season will help you to get opportunities in the next season. ఆ సీజన్ లో మనం ఎలాగూ ఇతరులకు ఉపయోగకరంగా ఉంటామో అది మనం విచారించాలి, తెలుసుకోవాలి. No, how you prepare for this season, in the next season you will get that kind of an opportunity. మరి ఎందుకంటే ఈ సీజన్ లో మనము ఎలాగూ ఉండబోతామో దానిని మనం ఇక్కడ ఈ సీజన్ లోనే సిద్ధపరచుకోవాలి, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటువంటి ఆ పరిస్థితులకు. Okay. So we see over here Daniel, Shadrach, Meshach, Abednego, all these people were selected because they were handsome even before the Babylonian king came to capture them. ఈ బబిలోను రాజు వారిని బందీలుగా పట్టుకొనడానికి మునుపు వారు ఈ భాషలో సకల శాస్త్ర ప్రవీణతలు కూడా నిపుణులు అయి ఉన్నారు. Yes, and that's the reason they were selected. అదే కారణం వారిని నియమించుకోవడానికి. In fact, now after this, after they go through a certain time of training in this season, the way they handle this season, they will be selected to be in the king's palace. ఈ తరువాత వారు ఆ పరిస్థితుల్లో ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లేక ఆ శిక్షణ పూర్తయిన తర్వాత రాజుగారి కొలువులోనికి వారు నియమించబడతారు. We need to understand our life is full of seasons. Our life is full of seasons. మనము ఆ పరిస్థితులన్నిటిని గురించి కూడా దాని గురించి మనం తెలుసుకోవాలి. We have a season of pain. కనుక నొప్పి కలిగేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. Season of achievement. మరి ఏదైనా ఒక లాభప్రాప్తి లేక ఏదైనా ఒకటి పొందేటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. There might be a season of loss. మరి ఏదైనా నష్టం కలిగి ఉండవచ్చు. But your next season depends on how you handle this season. మరి దీనిని తర్వాత వచ్చేటువంటి తరానికి ఎలాగో నువ్వు దానిని మరి హ్యాండిల్ చేస్తావో ఆ పరిస్థితులను నువ్వు గమనించాలి. So we understand Daniel was doing this. కనుక మనం అర్థం చేసుకునేది ఏంటంటే దానియేలు గారు ఈ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. He was, even before the king came and captured the place, he was already working on his life. కనుక ఆ రాజు వచ్చి వారిని బందీలుగా పట్టుకొనుక మునిపే వారు ఈ పరిస్థితులు గుండా వెళ్ళారు వారు. So we need to understand one thing, my friends. God, in His mercy, whenever there is a problem, He doesn't solve the problem, but He brings us as a solution to that place. కనుక స్నేహితులారా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దానిని తీసివేయడం కాదు, కానీ దాని యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేస్తాడు. No. So this is what God does. No, the translation is wrong. God, when there is a calamity, when there is a problem, bigger problems that He sees, He doesn't solve the problem. God doesn't solve the problem. He will rise us up as the solution. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యను
చూడడు కానీ మనము ఆ పరిస్థితులు ఎదుర్కొనడానికి సహాయపడతాడు. వన్ సెకండ్ ఓకేనా? Okay, I'll give you more clarity about this. When Egypt had famine and the surrounding lands had famine, God did not stop the famine. ఐగుప్తు దేశంలో కరువు వచ్చింది, కానీ దేవుడు ఆ కరువును ఆపలేదు. He raised up Joseph as an answer. అక్కడ ఆ పరిస్థితులకు అనుకూలంగా జోసెఫ్ను యోసేపును ఆయన లేపాడు. Yes. When Israel was under slavery under Egypt, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు God did not stop slavery. అక్కడ దేవుడు ఆ బానిసత్వాన్ని ఆపలేదు. He raised up Moses. అక్కడ మోషేను లేపాడు. When Goliath was coming and throwing words over Israel army, మరి ఎప్పుడైతే గొల్యాతు అపశబ్దాలను మరి మాట్లాడుతూ ఉన్నాడో ఇశ్రాయేలుల మీద, God did not kill Goliath or stop Goliath. దేవుడు గొల్యాతును చంపలేదు, లేక అతన్ని అక్కడ నిలువరించలేదు. He raised up David for that purpose. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. So we see when there is pandemic in our life, when there is so much of chaos about corona and the COVID situation that is happening all throughout this world, మన ఎదురుగా లేక మన సముఖమందు ఉన్నటువంటి COVID-19 గాని కరోనా వ్యాధి మరి భయంకరంగా ప్రపంచమంతటా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితుల్లో God is raising his church for this purpose as an answer. మరి దీనికి జవాబుగా దేవుడు సంఘాన్ని నియమించాడు. That the church will be an answer for the problem that the world is facing. కనుక చర్చికి జవాబుదారితనం ఉంది ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి. So church is supposed to bring solutions into the earthly problems. కనుక ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనవలసినటువంటి జవాబుదారితనం సంఘానికి ఉంది. So you and I have the opportunity right now. కనుక నీకు నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. To be a blessing in this time. మరి ఈ సమయంలో మనము ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. So during this time people are losing jobs. ఈ సమయంలో ప్రజలు వారి ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. They are losing lives. జీవితాలను పోగొట్టుకుంటున్నారు. They are losing hope. ఆశను కూడా నిరీక్షణను కూడా పోగొట్టుకుంటున్నారు. This is the time a church can stand up. You and I as a Christian can stand up. మరి క్రైస్తవులముగా నీవు నేను మనమందరం కూడా దీని కోసం నిలవబడాలి. We can be standing up for the solution, as a solution for their problems. ఆ సమస్యకు పరిష్కారంగా నీవు నేను నిలవబడాలి. So let me give you an example what happened very recently in my life. సహోదరుని జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనకు తెలియజేస్తారని అన్నారు. So there was one person who came to fix an electrician who came to fix things at my home. మరి ఇంటిలో ఆ ఎలక్ట్రికల్ రిపేర్ చేయడానికి కరెంటు పని చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడు. After he did the work, he told me that this is the bill, this is a certain amount that it costed. ఆ పని పూర్తి చేసిన తర్వాత ఆ పనికి ఇంత సొమ్ము మరి ఇవ్వాలండి మీరని చెప్పి అడిగాడు. But I gave him more than what he asked. అయితే అతను అడిగిన దానికి ఎక్కువగా నేను ఇచ్చాను. He was shocked.
అతను మరి ఆశ్చర్యపడ్డాడు. And he started asking me, why are you giving more? Because every time I give a bill, people tell to reduce the bill. అతను అడిగాడు ఏమిటంటే, ఎక్కడైనా కానీ నేను మరి బిల్లు ఇచ్చినప్పుడు వారందా తగ్గించమని అడుగుతారు, మీరైతే ఎక్కువ ఇచ్చారని విస్మయం చెందాడు. So I told him, అయితే నేను చెప్పాను ఏమిటంటే, you are this is a season where people are going through stuff, and I know you must be going through some stuff in your life. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నువ్వు చాలా కష్టకరమైనటువంటి మార్గాల గుండా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు అలాగున్నాయి. So I wanted to bless you. Okay. ఇక్కడ ఆడియో మిస్ అవుతున్నట్టుంది. ఓకే, నేను లెట్ మీ టెల్ ఫ్రమ్ మై ఎండ్. సో అక్కడ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే, ఆయన తిరిగి నన్ను అడిగాడు, సార్ మాకు ఇచ్చారా? మేబీ I'll continue. Yeah, I'll continue for some time till I can actually speak. సో నన్ను ఎందుకు అంత ఎక్కువ ఇచ్చారని అడిగితే నేను చెప్పాను అనమాట, నాకు మీరంతా కష్టపడుతున్నట్టున్నారు, ఈ టైంలో జాబ్స్ కూడా లేవు, సో నాకు ఇవ్వాలనిపించింది, అందుకే ఇచ్చాను, ఇట్లనే దేవుడు నాకు ప్రేరేపణిచ్చాడు కాబట్టి నేను చేశాను అన్న. అనగానే తను తిరిగి మీకు అట్లా ప్రేరేపణ ఎట్లా జరిగిందంటే, నేను ఇట్లా పాస్టర్ని, నేను ఇట్లా చర్చ్ నడిపిస్తాను, మీకనే కాదు, మేము ఇట్లా పేరెంట్లకు కూడా వాళ్ళకి ఫుడ్ లేని టైంలో ఫుడ్ ఇచ్చాము, ఇది అదని మాట్లాడాను అనమాట. అది దానివల్ల తను ఇన్స్పైర్ అయ్యి ద నెక్స్ట్ మూమెంట్ ఏం చేశాడంటే, నెక్స్ట్ వీక్కి కొన్ని రోజులు, 10 రోజుల తర్వాత నాకు కాల్ చేసి అడిగాడు, చెప్పాడు ఏమంటే, సార్ మీరు ఎట్లయితే వేరే వాళ్ళకి హెల్ప్ చేసామో మా దగ్గర ఉన్న కొంతమంది పేదోళ్ళకి మేము హెల్ప్ చేసాము, వాళ్ళు దాన్ని బట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, థ్యాంక్ యూ, మా మైండ్లో అట్లాంటి థాట్ పెట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, గాడ్ హ్యాస్ గివెన్ అస్ ది స్ట్రెంగ్త్ టు బ్లెస్ పీపుల్స్ లైఫ్ అండ్ అండ్ మేక్ ఆర్ థాట్స్ యాజ్ అ రిపిల్ ఎఫెక్ట్. అంటే మన దేవుడు when God is using us to bless other people will see and they will bless other people too. So then ripple effect అంటారు. సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టైంలో, ఈ కరోనా అయ్యే టైంలో, వీఆర్ ది సొల్యూషన్, వీఆర్ ద పీపుల్ హూ కెన్ గివ్ హోప్. వేరే వాళ్ళకి హోప్ లేదండి, వేరే వాళ్ళు భయపడతా ఉంటారు, వేరే వాళ్ళకి డాక్టర్ కరోనా వార్డులో పనిచేసే డాక్టర్ ఇంటికి వస్తున్నాడు అంటే, అయ్యి బాబా ఈయన ఎందుకు మా ఇంటి దగ్గరకు వస్తున్నాడు అనుకుంటారు. కానీ we are the ones who have to actually stand still and know that God is with us and God can heal us. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మనతో ఉన్నాడని మనకి ఆ నిరీక్షణ ఉంది కాబట్టి మనము వేరేళ్ళకి ఆ నిరీక్షణ ఇవ్వగలం. సో ఈ సీజన్ లో మీరు ఒకవేళ ఇఫ్ యూ కెన్ టేక్ చార్జ్, ఇఫ్ యూ కెన్ సే గాడ్ నన్ను మేక్ మీ అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్, యూ విల్ సీ వచ్చే సీజన్లో దేవుడు మిమ్మల్ని బలంగా యూజ్ చేసుకుంటాడు. దిస్ ఇస్ వాట్ నేను, మా వైఫ్, యాజ్ అ చర్చ్ వీ స్టార్టెడ్ ప్రేయింగ్, దేవా మమ్మల్ని అట్లా అలాంటి బలమే, దట్ వీ కెన్ బి అ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. మేము ఆ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసేసరికి మమ్మల్ని బలంగా దేవుడు యూజ్ చేసుకున్న ప్లేసెస్ ఉన్నాయి. So God can do the same thing to you guys. So what I have actually told you about Daniel, I wanted to bring that thought. ఏంటంటే డానియల్ ఆ టైంలో హ్యాండ్సమ్గా ఉండే కారణం ఎందుకంటే, ఎవరు చూడని టైంలో తను మేబీ he was lifting up dumbbells, he was making himself strong, and now because of that he's been chosen. అదే కాదు,
దాని తర్వాత ఏమవుతుందంటే కింగ్ అందరికి ఒకలాంటి ఫుడ్ తినాలని గివ్స్ దమ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. అప్పుడు డానియల్ అంటాడు, బాబాయ్ నేను రాయల్ అంటే కింగ్ ఇచ్చిన ఫుడ్ నేను తినలేను. బేసిక్లీ ఏమవుతుందంటే నార్మలీ డానియల్ జూయిష్ పర్సన్, బేసిక్లీ నాన్ వెజ్ తింటాడు. కానీ తనేం చూశాడంటే వీళ్ళు ఇచ్చే నాన్ వెజ్ లా జూయిష్ కల్చర్ కి ఏదైతే ఉందో అవి తినకూడనిది కొన్ని ఉన్నాయి. సో అవి దాంట్లో ఉన్నాయి తెలుసుకొని తను ఏమన్నాడంటే దాన్ని మొత్తానికి నేను వద్దు అనకుండా అన్ని కైండ్ ఆఫ్ నాన్ వెజ్ ని వద్దన్నా సార్. అంటే కొన్ని విషయాల్లో మనం స్మార్ట్గా ఉండాలండి. దేవుడు కొన్నిసార్లు వెళ్తున్న ప్లేస్ లో నీకు టెంప్టేషన్ ఉందని తెలిస్తే ఆ వేలనే వెళ్ళకు. దట్స్ వాట్ గాడ్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ యూ టు డూ. డోంట్ ఈవెన్ గో ఇన్ టు దట్ వే. ఈ సన్ను దూరినాక నాకు అక్కడ చూసినాక అక్కడ ఐ గెట్ టెంప్టెడ్ అనే థాట్ నీకు ఒకవేళ ఉంటాయి. ఒకవేళ నీకు సిగరెట్ దాకే అలవాటు ఉందేమో, అక్కడ నెక్స్ట్ లేన్లోకి వెళ్తే నీకు ఆ లేన్లో పాన్ షాప్ చూస్తే సిగరెట్ తాగాలని అనిపించింది అండి, ఆ లేన్లకే వెళ్ళవు. దట్స్ వాట్ గాడ్ ఈస్ యాక్చువల్లీ సేయింగ్. సో వెన్ యూ టేక్ రెజల్యూషన్స్, నేను అట్లాంటి చేయను అని స్ట్రాంగ్ రెజల్యూషన్ తీసుకున్నప్పుడు గాడ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ us. You have to learn how to make strong decisions. That is what you see. Daniel, next chapter, maybe I'll not read right now. ఇప్పుడు నేను రీడ్ చేసి దాని మళ్ళీ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. మీరు తర్వాత ఫస్ట్ చాప్టర్ రీడ్ చేయండి. ఫస్ట్ చాప్టర్లో మీకు అర్థమైపోతుంది దట్ డానియల్ టుక్ రెజల్యూషన్స్. నేను నాన్ వెజ్ తినను, నాన్ వెజ్ తినకుండా నేను ఐల్ స్టే. సో వాళ్ళు కూడా ఏమంటారు అంటే నాన్ వెజ్ తినకపోతే ఎట్లా, వాళ్ళు మళ్ళీ కింగ్ ఏమైనా చేస్తే ఏం చేస్తారా అంటే 10 days నన్ను 10 days టెస్ట్ చేసి చూడండి. ఒకవేళ 10 days లో నేను మంచిగా కనిపించినానంటే కంటిన్యూ అవుతాయి, ఒకవేళ కనిపించలేదంటే మమ్మల్ని వదిలేయండి, మీరు ఎట్లా చెప్తారో మేము అది వింటాం. బట్ 10 days లో దే వర్ లుకింగ్ గుడ్, దే వర్ లుకింగ్ హ్యాండ్సమ్. సో వాళ్ళు ఆ రెజల్యూషన్ బట్టి వాళ్ళు ఆ రెజల్యూషన్ తీసుకున్నందుకు దే బికేమ్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ అయిన పీపుల్ మధ్యలో కూడా వాళ్ళు దే వర్ ఇన్ ద హైయెస్ట్ పొజిషన్. సో దట్స్ వాట్ వి సీ. God is wants to give great results or healthy results by your healthy resolutions. మీరు చేసే రెజల్యూషన్ బట్టి మీకు ఒక హెల్తీ రిజల్ట్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ వాట్ వీ విల్ లెర్న్. సో ద ఫస్ట్ థింగ్ దట్ యు లెర్న్, యువర్ ఆఫ్ సీజన్ ప్రిపరేషన్స్ బ్రింగ్ ఇన్ సీజన్ ఆపర్చునిటీ. ద సెకండ్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే హెల్తీ రెజల్యూషన్స్ బ్రింగ్ healthy results. That's what we see. The third thing that you need to learn is favor of God leads to favor of men. అంటే దేవుడి దగ్గర నుంచి ఏదైతే బ్లెస్సింగ్ ఉంటుందో it will lead you to the favor of people also. డానియల్ కి వాళ్ళకి నాట్ ఓన్లీ దే ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్, హ్యాండ్సమ్, ఇవన్నీ కాకుండా దేవుడు వాళ్ళకి డ్రీమ్స్ ఇంటర్ప్రిట్ చేయడానికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. దట్స్ ద గిఫ్ట్ దట్ డానియల్ హ్యాస్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే we are not only supposed to be skillful in natural gifting, but we also need to be skillful in a supernatural gifting. Rendu మనతో ఉండాలి. Only then we will be able to see next levels. Joseph ki, the way that he తను డ్రీమ్స్ ఇంటర్ప్రిట్ చేయగలుగుతాడు అని తెలిసినాకనే ఫరో తన్ని ఒక పెద్ద పొజిషన్లో పెడతాడండి. సో దట్స్ ఎ సూపర్ న్యాచురల్ గిఫ్ట్. మనకు అందరికీ కూడా దేవుడు ఒక సూపర్ న్యాచురల్ గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ వీ హ్యావ్ టు ఆస్క్ హిమ్ అండ్ అలౌ గాడ్ టు టేక్ దట్, అలౌ గాడ్ టు గివ్ టు అస్. మనం కూడా తన దగ్గర నుంచి అడిగినప్పుడు మనకు ఆ గిఫ్ట్ ని ఉంటుంది. We all know that Jesus can heal people. Manam when we have that kind of a faith, we need to be strong enough to pray for other people.
So there is a supernatural gift that was given to church. And if we can recognize that and start following it, you will see great results. ఇక్కడ డానియల్కి, జోసెఫ్కి, మోజెస్కి ఎక్కడైనా చూసినా కానీ you will see supernatural gift. Then they also have natural gift. So ఈ రెండు కాంబినేషన్లో మన లైఫ్ నడవాలి యాజ్ అ క్రిస్టియన్. As a Christian, we should be good in both the natural gifting and the supernatural gifting. That's where our promotion comes from. The favor of God leads to favor of men. When the favor of God అంటే దేవుడి supernatural gifting మీ పైన ఉంటుందో, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో you can give a solution to people. డానియల్ ఇంటర్ప్రిటేషన్ కోసం వాడబడ్డాడు. జోసెఫ్ ఇంటర్ప్రిటేషన్ గురించి వాడబడ్డాడు. మోజెస్ తను తన స్టాఫ్ తీసుకెళ్ళి ఎన్నో ప్లేగ్స్ అవన్నీ సూపర్నాచురల్ థింగ్స్ తీసుకొని వచ్చాడు. సో దానివల్ల స్లేవరీ పీపుల్ని స్లేవరీ నుంచి బయటికి తీసుకొని వచ్చాడు. డేవిడ్ తను ప్లే చేస్తుంటే సాల్ దగ్గర నుంచి ఈవిల్ స్పిరిట్ వెళ్ళిపోయేది. దట్స్ a supernatural gifting. But at the same time, David had a natural gifting of playing harp. అంటే harp చాలా మంచిగా ప్లే చేయగలరు. So there is a combination of natural and the supernatural that gives us the favor in the sight of God, in sight of man. That is where we need to start. That is what we need to start learning. Manamandram. First thing, church is a solution for the earthly problems. Sangam, you are the answer. God has brought you as the answer. You personally as the answer. Then you learn how you prepare yourself. నీవు ఇప్పుడు ఎట్లయితే ప్రిపేర్ చేయగలవు, నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోగలుగుతావో నెక్స్ట్ సీజన్లో నీకు ఆ బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్ తీసుకురాగలుగుతావు. ద సెకండ్ థింగ్ దట్ మనం నేర్చుకోవాల్సింది అంటే హెల్తీ రెజల్యూషన్స్. బ్రింగ్ హెల్తీ రిజల్ట్స్. నువ్వు కొన్ని విషయాల నుంచి నువ్వు దూరంగానే ఉండాలి. అది నీకు తెలుసు. నువ్వు ఎట్లాంటి దీంట్లో ఉన్నావు, నువ్వు దేనికి టెంప్ట్ అవుతావు, దేనికి టెంప్ట్ కావు, అది నీకు తెలుసు. దాంట్ నుంచి దూరంగా ఉన్నావు. సో సో దీన్ని బట్టి మనకి థర్డ్ థింగ్ మనకి ఏమర్థమవుతుంది? థర్డ్ థింగ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, మీతో ఏమన్నా ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుడి నుంచి వచ్చే ఫేవర్ మీ న్యాచురల్, మీ సూపర్ న్యాచురల్ గిఫ్ట్, రెండు గిఫ్టింగ్లు మీలో ఉంటే మీరు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళగలుగుతారు. దట్స్ వాట్ యూ సీ, దట్స్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ డానియల్ చాప్టర్. మీరు డానియల్ చాప్టర్ మొత్తం చదివినా కానీ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ఏం అర్థం చేసుకోగలుగుతారంటే డానియల్ని దేవుడు ఘనంగా యూజ్ చేసుకున్నాడు. సో యూ విల్ బి యూజ్డ్, యూ విల్ ఆల్సో బి యూజ్డ్. డానియల్కి పెద్ద సపరేట్గా రెక్కలేం లేవండి. మీరు నాలాగా నార్మల్ మనిషి, కాకపోతే తను వివేక తను ప్రిపేర్ అయ్యి తన దేవుడు దిక్కు తను బలంగా తన డివోటెడ్గా ఉండే కాబట్టి he could see the results and results చూడగలిగాడు. సో బేసిక్లీ సో దట్స్ వాట్ వీ లెర్న్. మనం అది నేర్చుకోగలిగినామంటే మనం నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళగలం. డోంట్ ఫియర్ అబౌట్ కోవిడ్ మనం ఏం చేయలేదు. దేవుడి ప్రణాళిక మన పైన ఉన్నంతకాలం ఇట్లాంటి ఏం చేయలేదు. మనం స్టార్ట్ ప్రేయింగ్. ఈ సిచ్యువేషన్ని తీసుకొని, దేవా నేను వేరే లైఫ్లో ఎట్లా బ్లెస్సింగ్ ఉండగలుగుతాను ఈ సీజన్లో, అది మీరు చేయడం స్టార్ట్ చేసిందంటే యూ విల్ బి ఏబుల్ టు సీ. మీరు చూడగలుగుతారు నెక్స్ట్ లెవెల్స్లో ఏమవుతుందో, ఏ విధంగా దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటారో మీకు తెలుస్తుంది. మీరు యూజ్ చేయడమే కాదు, మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తారు. బైబిల్లో ఏం రాసిందంటే డానియల్ని గాడ్ King Nebuchadnezzar, he promoted him. He was about 10 times more than anyone else. And that's what you and I will be. అది నువ్వు నేను కూడా
ఉండగలుగుతాం అలా. సో దిస్ వాజ్ మీ, నాకు అంత టైం తీసుకోవాలని లేదు. సో అట్ దిస్ టైం ఈ 3 points తో నేను ముగిస్తాను. I would request any one of you to pray at this time. Yeah. Sister Mary, or any one of you, if you can actually pray. Okay. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపా కనికరాలు కలిగిన మా రక్షక, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ దినం దేవా, మీ సేవకుడిని నాయన, సహోదరుడు ప్రవీణ్ బ్రదర్ నాయన మీరు ప్రేమించి దీవించి దేవా నాయన సంఘంలో నిలవబెట్టి నాయన మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి దేవా, మీరు మమ్మల్ని నాయన మీరు ఏర్పాటు చేసుకున్న జగత్ పునాది వేయబడక మునిపే దాని కొరకు నాయన మమ్మల్ని సంసిద్ధం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఆయన మీ ప్రణాళికలో మేము ఉన్నాము అని నాయన దేవా, నాడు దేవా దానియేలు ఏ రకంగా అయితే నాయన ఆ రాజనగర్లో పనిచేయడానికి ఆయన సెలెక్ట్ చేయడానికి బిఫోర్ దానికంటే ముందుగానే ఏ రకంగా అయితే సంసిద్ధుడై ఉన్నాడో ఆ పరిస్థితులు గుండా వెళ్ళడానికి, నెక్స్ట్ రాబోయే కాలానికి ఇప్పుడున్న కాలంలోనే మేము సంసిద్ధులు అయి ఉండాలన్న పాయింట్ దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మీరు మమ్మల్ని ఎక్కడైతే ఉంచుతున్నప్పుడు మీకు ఇష్టం లేని కార్యాలు మేము చేయవారంగా కాకుండా నాయన మీరిచ్చే శక్తి ద్వారా మేము ముందుకు సాగాలని, ఏ రకంగా అయితే నాయన రాజు భుజించే భోజనాన్ని వారు భుజించకుండా ఏ రకంగా అయితే నాయన 10 దినాల పాటు దేవా వారు నాయన శాకాహారాలు భుజించినా కూడా మిగతా వారి కంటే నాయన వారి ముఖాలు సౌందర్యంగా వెలిగింపబడ్డాయి. అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రకంగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దినాన్ని దేవా నాయన మాలో ఉన్న శక్తి సామర్థ్యాలతో పాటు నాయన మీరు నాయన పరలోక శక్తిని మాకు దయచేస్తారని, తద్వారా నాయన మీ యొక్క కార్యాలు మేము వివరించే వారంగా ఆయన ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మమ్మల్ని వాటికి సొల్యూషన్ గా మీరు మమ్మల్ని ఉంచుతారని దేవా మీరు మీ సేవకుడి ద్వారా మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఎక్కడైతే మీరు మమ్మల్ని ఆశీర్వాదంగా ఆ సమస్యకి పరిష్కారంగా మీరు మమ్మల్ని ఉంచుతారో అక్కడ మా శక్తి ద్వారా కాకుండా మా యొక్క ప్రయత్నాల ద్వారా కాకుండా దేవుని శక్తిని మాకు దయచేసి ఆ పరిస్థితుల గుండా దాటిపోవడానికి దేవా మా జీవితాల ద్వారా మీరు ఇతరులతో మాట్లాడతారని సోదరుని నిలబెట్టుకొని మీరు మాతో సూటిగా మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రకంగా నాయన దానియేలు జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి దేవా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానాన్ని బట్టి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన మీ సేవకుని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపండి. ఇంకనూ నాయన బహుగా ఆ బిడ్డను వాడబడులాగా మీరు నడిపించిన దేవుని జ్ఞానంతో ముందుకు సాగులాగా సహాయం దయచేయండి. ఎక్కడైతే నాయన మీ పరిచర్య చేస్తున్నారో, ఎవరి మధ్య అయితే చేస్తున్నారో నాయన మీరు బహుగా నాయన ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళండి. మీ యొక్క ప్రణాళికను వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఆయన అలాగే ఈ జూమ్ మీటింగ్ లో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని విన్న వాక్యాన్ని మా జీవితాల్లో ఫలించులాగా నాయన మీరు మాకు తోడయండి, నడిపించి అభివృద్ధి పరచమని మా రక్షకుడును దేవుని ప్రియకుమారుడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్ రాజ్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ఇక్కడ ప్రవీణ్ రాజ్ గారు ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి మెసేజ్ కొంచెం కష్టం టఫ్ అయింది, కానీ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు ప్రవీణ్ రాజ్ గారు. మంచి టాపిక్ తీసుకున్నారు, మంచిగా చెప్పాలని ఆశపడ్డారు. కానీ కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ద్వారాగా అది ముందే చెప్పుంటే ట్రాన్స్లేషన్ ఉంటుందని చెప్పుంటే మా ప్రిపేర్ చేసి ఉండేవారు. బట్ తెలుగులో మెసేజ్ చెప్తారంటే అప్పటికి దానికి మేము ప్రిపేర్ అయిపోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీహో చాలా థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యం ద్వారా, దానియేలు యొక్క జీవితం ద్వారా మేము మాట్లాడే విధానం బట్టి దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ దినాన జూమ్ మీటింగ్కి కూడి వచ్చిన వారి సంఖ్య 30 మంది దాదాపు వచ్చారండి. 30 మంది వారి ఫ్యామిలీస్ అటెండ్ అయినందుకు
దేవుని యొక్క నామాన్ని మహిమ కలుగును గాక. గత నేను దినాన్ని మా బావగారు రాజ్ కుమార్ గారు అడిగారు, మీరు అటెండెన్స్ తీసుకుంటున్నారా అని. అటెండెన్స్ తీసుకుంటున్నానండి. ఏ రోజు ఎంతమంది వస్తున్నారో అటెండెన్స్ తీసుకుంటున్నారు. కంటిన్యూస్గా వచ్చిన వారి యొక్క సంఖ్య కూడా పక్కన వేరే ఒక దగ్గర యాడ్ చేస్తున్నాడు. రోజు అటెండెన్స్ ఎవరెవరైతే వస్తున్నారో దేవుని చిత్తం అయితే వారికి దేవుడే బహుమానం, మంచి బహుమానం ఇస్తాడని చెప్పి నమ్మికతో వారితో ప్రార్థిస్తున్నాం. ఏదైనా మీ యొక్క జూమ్ మీటింగ్ మీరందరూ అటెండ్ అవ్వడం వలన మాకు చాలా ఎంకరేజింగ్గా, సంఘానికి బలపడే విధంగా దేవుని యొక్క మహిమ కలుగును గాక. ఏదైనా సుధీర్ కుమార్ గారు నూతనంగా అటెండ్ అయ్యారు. వారు మెసేజ్ పెట్టారండి, పాస్టర్ గారు ప్రవీణ్ రాజ్ గారి యొక్క మెసేజ్ చాలా బాగుంది, కానీ అందరికీ అర్థం కావట్లేదు, తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ బ్రదర్. కానీ సమయం అయిపోయింది కాబట్టి ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ పని చేయలేకపోయాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. రేపు ఆదివారము, రేపు ఉదయం 10:30 గంటలకు యథావిధిగా ఆరాధన ఉంటుంది. ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఆరాధన ఉంటుంది. దయచేసి అందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుచున్నాను. ఈ ఆఖరి యొక్క ప్రార్థన ఆశ్రయంతో ముగించుకుందాం. మన వచ్చిన డాక్టర్ జి పీటరయ్య గారు ఉన్నారు, వారు ప్రార్థిస్తారు. తదుపరి పొన్నాడ సోలమన్ రాజు గారు ఉన్నారు, వారు ఆశ్రయించవలసిన కోరుచున్నాను. పాస్టర్ పొన్నాడ సోలమన్ రాజు గారు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిన కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగినటువంటి మా పరలోక తండ్రి, ఈ పాదములకు స్తోత్రములు కలుగును గాక. మరోసారి తండ్రి, మరి ప్రవీణ్ రాజ్ గారి ద్వారా మీరు మాకు దయచేసినటువంటి మంచి వర్తమానానికై మీ పాదములకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిస్థితులు ఏవైతే మా జీవితంలో వస్తాయో వాటి ద్వారా మేము పాఠం నేర్చుకున్నటువంటి వారమై భవిష్యత్ తరాలకు తండ్రి మరి మార్గదర్శకంగా మా అనుభవాన్ని వారితో పంచుకొని ఎలాగైతే మరి భవిష్యత్తులో ముందుకు సాగాలనో, ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యకు ఎలాగో పరిష్కారాన్ని మా ద్వారా లేక సంఘం ద్వారా మరి దయచేయాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ కూడా మరి యవనస్తుడైనటువంటి రాజు గారి ద్వారా మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారు మరి ఇంగ్లీష్ లో చెప్పేటువంటి అలవాటు మరి ఎంతో కష్టపడి తెలుగులో కూడా మరి చెప్పడానికి ప్రయత్నించారు. మా ప్రభు కొంత మరి ఆడియో ప్రాబ్లం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ మరి వారిని మీరు బలంగా వాడుకున్నందుకే మీ పాదములు స్తోత్రములు కలుగును గాక. మరోసారి బిడాలి, మీ సేవలో ముందుకు సాగాలి, అనేక ఆత్మలను మీ సన్నిధికి నడిపించాలి. అదేవిధంగా ఆ యవనస్తులను, ఇరువురిని, భార్యాభర్తలను ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. నమ్మకంగా మీ కొరకు తండ్రి మరి ముందుకు సాగుటకు బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా వారు ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో వాక్యోపదేశం చేసినందుకే మీ పాదములు స్తోత్రములు కలుగును గాక. వీళ్ళను దీవించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎంతమంది అయితే విన్నారో వారిని అందరి బట్టి స్తోత్రములు. పరమ తండ్రి మరి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని మీరు దయచేయండి. అనేక ఉపమానాల ద్వారా మా ప్రభువా మరి యేసేపు, అదేవిధంగా దావీదు, అదేవిధంగా తండ్రి మరి దానియేలు, ఇలాగ అనేక మంది భక్తుల యొక్క ఉపమానాల ద్వారా మరి జీవితాలలో ఎలాగ మేము ఎదుర్కోవాలి సమస్యలు వచ్చినప్పుడు అన్నటువంటి విషయాన్ని విశదీకరించారు. కనుక అందరూ బట్టి స్తోత్రములు కలుగును గాక. జీవితంలో మాకు వచ్చేటువంటి సమస్యలను తండ్రి మరి మేము ప్రార్థిస్తూ మీ కృప మీద ఆధారపడుతూ ముందుకు సాగుటకు నేర్పించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటున్నాం. మరోసారి మీ పాదముకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభు ఎంతమంది అయితే ఈ జూమ్ కార్యక్రమాల్లో మరి అటెండ్ అయ్యారో వారిని అందరిని కూడా దీవించవలసిందిగా విజ్ఞాపన చేసుకుంటూ స్తోత్రములు చెల్లిస్తూ మరోసారి తండ్రి మీ చిత్తమైతే రేపు ఆదివారం సకాలంలో మీ ఇంద్రావరంలో కనబడడానికి కృప చూపాల్సిందిగా విజ్ఞాపన చేసుకుంటూ వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా
సంఘపక్షంగా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారములకు వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రార్థన యేసు నామమున మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పనులకు ముందు నెరవేర్చినట్లు ముందు నెరవేరుగా. మాకు కావలసిన అనుగ్రహాన్ని మాకు దయచేయండి. మా అనుసరించి ప్రకారం మరణం మీకు క్షమించండి. మమ్మల్ని సోదరుల దృష్టిని తప్పించండి. నీ రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము అవుతండి. ఆమె పొన్నాడు సాల్మన్ రాజు గారు బ్లెస్సింగ్ ఇవ్వాల్సి ఉంటున్నా. బ్లెస్సింగ్ మీరు ఇచ్చేసారు కదండి. ఓకే 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 ఓకే. మన పరమ తండ్రి ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము సమాధానము వాక్యమిత్తిన తన దాసులకును ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. వందనాలండి.